ఓం శాంతి. ప్రేక్షక మహాశైలకు నా మనస్సుమాంజలి. ప్రస్తుత విషయం జ్ఞానము అంటే ఎంత గొప్పది. జ్ఞానము యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్ఞానము అంటే ప్రకాశము, అలాగే జ్ఞానము అంటే తెలివి అని చెప్పొచ్చు. జ్ఞానాన్ని ప్రకాశంతో పోల్చారు, వెలుగుతో పోల్చారు. ఎందుకంటే వెలుగు ఉంది అంటే వెలుగులో ఎత్తు, పల్లము, నలుపు, తెలుపు అన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తాయి. స్పష్టత అనేది వెలుగు ద్వారా వస్తుంది. అదే చీకటిగా ఉండేటప్పుడు ఎత్తు, పల్లము కానీ నలుపు, తెలుపు కానీ ఏమీ కూడా తెలియదు. అలాగే అజ్ఞానము అంటే చీకటితో పోల్చారు, జ్ఞానము అంటే వెలుగుతో పోల్చారు. అజ్ఞానములో ఉండేటప్పుడు ఎలాగైతే చీకటిలో మోసం చేయటము, పాపము చేయటము, దొంగతనము, దోపిడీ సహజ రీతిలో చేయవచ్చునో, అదేవిధంగా అజ్ఞానములో ఉండేటువంటి వ్యక్తి కూడా స్వార్థము, ఈర్ష్య, ద్వేషము, పాపానికి గురి అవ్వడానికి కూడా సహజంగా వీలవుతుంది. వెలుగులో ఎలాగైతే స్పష్టంగా అంతా కనిపిస్తుందో, అలాగే జ్ఞానం ఉండేటువంటి వ్యక్తి కూడా తన జీవన మార్గములో కూడా పాపమేమిటి, పుణ్యమేమిటి అని స్పష్టంగా చూస్తూ ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. చూడండి, సామాన్యంగా ఇంద్రియాల్లో కూడా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్పారు. అన్ని ఇంద్రియాలలో నయనమే ప్రధానమైనది అని. కానీ ఆ కంటితో చూడాలి అంటే కూడా అక్కడ వెలుగు ఉండాలి. వెలుగు లేదు అంటే కళ్ళు ఉన్నా కూడా చీకటే. అంటే జ్ఞానము అనేది అంత విశేషమైనది, అంత ప్రకాశవంతమైనది. ప్రతి దానిలో కూడా మనకి జ్ఞానము అనేది మార్గాన్ని చూపిస్తుంది. ఈ జ్ఞానం ఉండేటువంటి వ్యక్తి శ్రేష్ఠ కర్మను సహజ రీతిలో చేయటానికి సాధ్యమవుతుంది. జ్ఞానము లేనటువంటి వ్యక్తి ఆది, మధ్య, అంత్యములోనైనా, భూత, భవిష్యత్, వర్తమానాల్లోనైనా దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఎలా అంటే అజ్ఞానముతో ఉండేటువంటి వ్యక్తి భూతకాలములో జరిగినటువంటి నష్టాలను, కష్టాలను ఆలోచిస్తూ, చింతిస్తూ కాలాన్ని గడుపుతాడు. భవిష్యత్తు కోసం జ్ఞానము లేక దురాశను పెట్టుకుంటూ అనేక రకాలుగా కాంక్షిస్తూ కోరికలతో ఆ దుఃఖముతో జీవితాన్ని గడుపుతాడు. ఇలా భూతకాలము, భవిష్యత్ కోసం ఆలోచిస్తూ వర్తమానాన్ని కూడా వృధాగా గడుపుకుంటాడు. అదే జ్ఞానం ఉండేటువంటి వ్యక్తి భూత, భవిష్యత్, వర్తమానాల్లో కూడా మంచి సుఖాన్ని పొందగలడు. ఎలా అంటే భూతకాలంలో గడిచినటువంటి నష్ట కష్టాలని కూడా గతం గతః, గడిచినదేదో గడిచిపోయింది అనేటువంటి జ్ఞానముతో దానిని ఫుల్ స్టాప్ పెడతారు. అదేవిధంగా భవిష్యత్తు యొక్క విషయాన్ని ఎలా ఆలోచిస్తాడు అంటే భవిష్యత్తు అనేది ఇంకా మొక్కగా కాకుండా మట్టిలో ఉండేటువంటి విత్తనముతో సమానము అని భావిస్తాడు. ఇంకా మొక్కగా కాలేదు, ఇంకా మట్టిలో విత్తనముగానే ఉంది. మట్టిలోనే విత్తనముగా ఉండేటువంటి దాని నుండి ఫలాన్ని ఆశించడము అంటే ఎంతో బుద్ధిహీనము అని ఆలోచిస్తూ భవిష్యత్తు కోసము కూడా దురాశతో, కోరికలతో తన యొక్క మనసును అలజడి చేసుకోకుండా
ఆనందంగా ఉండగలడు. ఇలా భూతకాలాన్ని, భవిష్యత్ కాలాన్ని సమర్థించుకుంటూ వర్తమానాన్ని హాయిగా, ఆనందంగా, శ్రేష్ఠ కర్మలతో జీవితాన్ని గడపగలడు. ఈ విధంగా జ్ఞానం ఉండేటువంటి వ్యక్తి ప్రతి దానిలో కూడా మంచిని తీసుకుంటూ తన జీవితాన్ని ముందుకు గడపగలడు. అదేవిధంగా జీవితంలో వచ్చేటువంటి సమస్యలను, పరిస్థితులను కూడా తన యొక్క జ్ఞానముతో సమాధానాన్ని చెప్పుకుంటూ దాటుకుంటూ ముందుకు వెళ్ళగలడు. అదే అజ్ఞానముతో ఉండేటువంటి వ్యక్తి సమస్యకు సమాధానపరుచుకోలేక దుఃఖముతో, వ్యధతో చింతిస్తూ ఉంటుంటాడు. ఇలా మనకి జ్ఞానం అనేది సుఖాన్ని, శాంతిని అందిస్తుంది. జ్ఞానము ఉండేటువంటి వ్యక్తికి పరీక్షలు రావు అని కాదు, పరీక్షలను సులభముగా దాటుతాడు. ఇప్పుడు చూడండి, చదువుకునేటువంటి విద్యార్థులలో తెలివి తక్కువగా ఉండేటువంటి ఒక విద్యార్థి, తెలివిగా ఉండేటువంటి ఒక విద్యార్థి ఇద్దరూ ఉన్నారు. తెలివి తక్కువగా ఉండేటువంటి విద్యార్థి పరీక్ష వస్తుంది అంటూనే భయపడతాడు. కానీ తెలివి ఉండేటువంటి విద్యార్థి పరీక్ష అంటే ఆనందిస్తాడు. ఒక ఆటగా భావిస్తూ సరదాగా పరీక్షను రాస్తూ ఇంకా తను ఈ పరీక్ష రాయటం వలన ఇంకా పై తరగతికి వెళ్తాను అని ఆనందిస్తాడు. అంటే జ్ఞానము ఉండేటువంటి వ్యక్తి, జ్ఞానము లేనటువంటి వ్యక్తి ఎలా జీవితాలు గడుపుతారో ఆలోచించండి. అయితే ఇక్కడ జ్ఞానము అంటే బుద్ధి యొక్క బలము. ఈ బుద్ధి యొక్క బలము ఎలాంటిది అంటే బాహుబలము కంటే గొప్పది. ఎంత బాహుబలము ఉన్నా బుద్ధి బలము లేనప్పుడు ఇది దేనికి పనికిరాదు. బుద్ధి యొక్క బలానికే జ్ఞానము అన్నారు. ఈ జ్ఞానముతో మనం శ్రేష్టమైనటువంటి, తెలివైనటువంటి కర్మలు కూడా మనం చేయగలం. జ్ఞానము అంటే ప్రతి దాంట్లో కూడా మంచి జరిగే విధంగా ఆలోచించిన దానికే జ్ఞానము అంటారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక గురువుగారు తన 3 శిష్యులని కూడా దగ్గరగా పిలిచి, నేను ఇంతవరకు కూడా జ్ఞానబోధ చేశాను, ఇంతవరకు కూడా చాలా విషయాలు తెలియచేశాను, ఇప్పుడు నాకు వృద్ధావస్థ వస్తుంది, నేను దీర్ఘకాల తీర్థయాత్రలకు బయలుదేరుతున్నాను అని చెప్తూ తన దగ్గర ఉండేటువంటి ధాన్యపు గింజలను 3కి కూడా సమభాగాలుగా చేసి ఇచ్చి, ఇది భద్రంగా ఉంచండి అని నేను వెళ్ళి వస్తానని చెప్తాడు. సరే అని 3 శిష్యులు కూడా చాలా భక్తి భావనతో, చాలా శ్రద్ధతో, చాలా మంచి భావనతో వారు అలాగే అంటారు. గురువుగారు తీర్థయాత్రలకి వెళ్ళిపోయారు. వెళ్ళి చాలా కాలమయ్యింది. కొన్ని సంవత్సరాల తరువాత గురువుగారు మరలా చేరుకుంటారు. 3 శిష్యుల్ని కూడా పిలిచి క్షేమ సమాచారాలంతా అడిగి, మీ 3కి ఇచ్చినటువంటి ధాన్యపు గింజలను చక్కగా భద్రంగా ఉంచారా అని అడుగుతారు. అయితే ఆ 3 చెప్తారు, గురువర్యా, మేము చాలా భద్రంగా ఉంచామని. అయితే అందులో మొదటి శిష్యునికి నీకిచ్చినటువంటి ధాన్యపు గింజలను తీసుకురా అనంటే అతను తీసుకొచ్చి కప్పు తీసి చూపించేటప్పటికి దాని నుండి దుర్వాసన వస్తూ అవి కుళ్ళిపోయాయి. ఏంటి శిష్య, ఏం చేశావు అనంటే అప్పుడు శిష్యుడంటాడు, గురువర్యా, మీరన్నారు కదా దీన్ని చాలా భద్రంగా ఉంచమని. నేను మీరు ఏ రోజు ఎలా ఇచ్చారో ఆ రోజు నుండి అలాగే ఒక దగ్గర అలా భద్రంగా ఉంచేశాను అని అన్నాడు. అంటే అతనికి ఉండేటువంటి తెలివి అంతే. సరేలే అని 2వ శిష్యునికి పిలిచి, నీకిచ్చినటువంటి ధాన్యపు గింజలను నువ్వు తీసుకురా అంటే అతను కూడా
తనకిచ్చినటువంటి ధాన్యపు గింజలను తీసుకొస్తారు. తీసి పెట్టె కప్పు తీసినప్పటికీ అవి చాలా భద్రంగా చక్కగా స్వచ్ఛంగా ఉన్నాయి. అప్పుడు గురువుగారు అడుగుతారు, శిష్య నీవు ఎలా ఉంచావు అనేసి. అప్పుడు ఆ శిష్యుడు చెప్తారు, గురువుగారు మీరు చెప్పారు కదా చాలా భద్రంగా ఉంచమని, అయితే అలాగా కప్పు పెట్టి ఉంచితే అవి కుళ్ళిపోయి ముక్కిపోయి పాడైపోతాయని నేను మధ్య మధ్యలో ఎండలో పెడుతూ మళ్ళా శుభ్రం చేస్తూ మళ్ళా పెట్టెలో పెట్టి భద్రంగా ఉంచాను అని అంటాడు. భలే శిష్య అని ఆనందించారు. తరువాత మూడవ శిష్యునికి పిలిచి, శిష్య నీకిచ్చినటువంటి ధాన్యపు గింజలను తీసుకురా అంటే మూడవ శిష్యుడు బస్తాలతో ధాన్యపు గింజలను తీసుకొస్తారు. అప్పుడు గురువుగారు అడుగుతారు శిష్యుడికి, శిష్య ఇవన్నీ నేనిచ్చినవేనా? అవును గురువుగారు, మీరు ధాన్యపు గింజల్ని ఇచ్చి భద్రపరచమన్నారు కదా, దానిని అలాగే వృధాగా ఉంచకుండా మనకు ఉండేటువంటి ఆ పొలములో వేసి నేను సాగు చేసి మరికొంత పెంచి మరలా వేసి మళ్ళా సాగు చేసి మళ్ళా పంటను పండించి ఇంతగా చేశాను అని అన్నారు. అప్పుడు గురువుగారు చాలా ఆనందించి, ఇన్ని రోజులు నేను జ్ఞానబోధ చేసినందుకు నా శిష్యుడువు అని అనిపించుకున్నావని గురువుగారు చాలా సంతోషించారు. అంటే ఇక్కడ మనకి అర్థమయ్యే విషయం ఏమిటి అంటే, జ్ఞానము అంటే ప్రతి దానిలో కూడా తెలివిగా చేసినటువంటి కర్మకే జ్ఞానము అంటారు. ఈ విధంగా జ్ఞానపూర్వకంగా ఏ కర్మనైనా మనం చెయ్యాలి. అందుకే జ్ఞానాన్ని నేత్రముతో పోల్చారు. అది కూడా మూడవ నేత్రము అన్నారు. ఎలాగైతే స్థూలమైనటువంటి నేత్రం ఉంటేనే ప్రపంచం కనిపిస్తుంది, దృష్టి ద్వారానే సృష్టి కనిపిస్తుంది అని చెప్పారు. అదేవిధంగా జ్ఞాన నేత్రము ఉంటేనే మనం సూక్ష్మమైనటువంటి లోకాన్ని, అంతర్గత ప్రపంచాన్ని కూడా మనం చూడగలం. ఆ జ్ఞాన నేత్రముతోనే అంతర్గత ప్రపంచాన్ని చూసేటప్పుడు దానిని సరిదిద్దుకునేటువంటి శక్తి కూడా జ్ఞానము వలనే వస్తుంది. కర్మలను కూడా ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనేటువంటి ఆలోచన కూడా మనకి వస్తుంది. ఎందుకంటే జ్ఞానము లేనప్పుడు ఏది నిజమో ఏది అసత్యమో కూడా పోల్చుకోలేం. అందువలన అసత్యమైనటువంటి వస్తువులను, అసత్యమైనటువంటి ధనాన్నే సంపాదిస్తాం. మనం అనుకుంటాం, నా భార్య పిల్లల కోసం నేను ఈ పాపాన్ని చేస్తూ ఈ సంపాదన చేస్తున్నానని. ఒక్కసారి ఆలోచించండి, ఏ ధనము కోసమైతే మనం పాపం చేస్తామో ఆ ధనము ఇక్కడ ఉండిపోతుంది. ఆ ధనము కోసం చేసిన పాపం మాత్రం మన వెంట వచ్చేస్తుంది. ఆలోచించండి. అంటే ధనము కోసం పాపం చేశాం, కానీ ధనం మాత్రం ఇక్కడ ఉండిపోతుంది, కానీ పాపం మాత్రం మన వెంట వచ్చేస్తుంది. అలాంటి విషయాన్ని బుద్ధిహీన వ్యక్తి గ్రహించక పాపకర్మకు సిద్ధమవుతాడు. అలాంటి విషయాలను జ్ఞానవంతమైనటువంటి వ్యక్తి గ్రహిస్తూ పాపకర్మల నుండి దూరముగా ఉంటాడు. కాబట్టి జ్ఞానము అనేది మనకేం చేస్తుందంటే మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గము కనిపించేటప్పుడే మన గమ్యానికి క్షేమంగా చేరుకోగలం. జన్మ జన్మాంతరముల నుండి ఏదైతే ముక్తి మోక్షము పొందాలని ప్రయత్నం చేస్తున్నామో అలాంటి ముక్తి మోక్షానికి సహజ రీతిలో పొందాలి అనుకుంటే ఈ జ్ఞానము మార్గములో నడిచాము అంటే మనం సహజ రీతిలో గమ్యానికి చేరుకుంటాం. కాబట్టి మనం అలాంటి ప్రాప్తిని సంపాదించుకోవాలంటే ఈ జ్ఞానం యొక్క ఆర్జన తప్పకుండా మీరందరూ కూడా చేసుకుంటారని మా యొక్క శుభమైనటువంటి సంకల్పం. ఓం శాంతి. నేటి కోసం
మేటి సంకల్పం. ప్రేమతో ఇచ్చేవి ఆదేశాలు కాదు, సందేశాలు. అవి వ్యక్తిని ఉన్నతంగా తయారు చేయడానికి దోహదం చేస్తాయి. విశ్వ ఆత్మలకు ఒకే పిత, పరంధాముడు పరమాత్మ. విశ్వ ఆత్మలకు ఒకే పిత, పరంధాముడు పరమాత్మ. హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి సర్వాత్మలు సోదరులే. హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి సర్వాత్మలు సోదరులే. విశ్వ ఆత్మలకు ఒకే పిత, పరంధాముడు పరమాత్మ. విశ్వ ఆత్మలకు ఒకే పిత, పరంధాముడు పరమాత్మ. పరస్పరము ఈర్ష్యాద్వేషము కల్లోలాలకు మూలము. కల్లోలాలకు మూలము. నాది నీదను భేదభావము దుఃఖానికదే బీజము. దుఃఖానికదే బీజము. ఓం శాంతి మంత్రమే జీవన్ముక్తికి సోపానం. ఇలలోని పరివర్తనతో విశ్వంలో పరివర్తనము. జ్యోతిర్బిందువు నిరాకారుడు నిర్వికారుడు పరమాత్ముడు. హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి సర్వాత్మలు సోదరులే. హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి సర్వాత్మలు సోదరులే. విశ్వ ఆత్మలకు ఒకే పిత, పరంధాముడు పరమాత్మ. విశ్వ ఆత్మలకు ఒకే పిత, పరంధాముడు పరమాత్మ. వర్గం, వర్ణం, కులమత భేదం మానవ కోటి కల్పితమే. మానవ కోటి కల్పితమే. ఆత్మస్వధర్మం మరచిన మనిషి దేహపు భ్రాంతిలో చిక్కెను. దేహపు భ్రాంతిలో చిక్కెను. మల్లె గులాబీలెన్నైనా పువ్వుల మాల ఒకటే. జగన్నాటక పాత్రలకు సూత్రధారుడు ఒకడే. జీవన నావను దరికి చేర్చును ఆ శివ బాబా నావికుడొకడే. హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి సర్వాత్మలు సోదరులే. హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి సర్వాత్మలు సోదరులే. విశ్వ ఆత్మలకు ఒకే పిత, పరంధాముడు పరమాత్మ. మన అవగాహనను మరికొంత విస్తరించుకున్నట్లయితే మనం చేసిన పొరపాట్లకు బాధపడాల్సిన అవసరం ఉండదు. మన జీవితంలో గడిచేటువంటి ప్రతి దృశ్యం సమాప్తమవుతుంది. గడిచిపోయిన పరిస్థితుల్ని చూసే విధానం ఇది అని జ్ఞానం తెలియచేస్తుంది. జరగవలసిందేదో జరిగిపోయింది అని అనుకుంటే అంతా తేలిగ్గా ఉంటుంది. భవిష్యత్తులో ఈ పొరపాట్లను పునరావృతం కాకుండా చూసుకోవాలి. భగవంతుడితో సంబంధం ఎంతో శక్తినిస్తుంది.
అది గతంలో మనం చేసిన తప్పుల్ని కూడా తుడిచివేస్తుంది.